సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను మహమ్మద్ చాంద్ పాషాని. ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చాను సెక్రటేరియట్కు. ఈరోజు 11వ తారీఖు నాడు బోరాబండ ఈరోజు సైడ్ 3లో గుండాయిజం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కొట్టారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు తెలియాలి హోమ్ మినిస్టర్ కని నేను స్వయంగా ఈరోజు సెక్రటరీకి వచ్చాను. ఈరోజు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను. మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా హోమ్ మినిస్టర్ గారు తెలియాలి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాను. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా రౌడీజం చేసుడు మంచిది కాదు. ప్రజలకు భయపడించి ఓటు వేయాలని ఒక్కొక్క వ్యక్తికి 15,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చారు. నా దగ్గర 100 మంది సాక్ష్యం కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా అక్కడికి వస్తే పోలీసు వాళ్ళు భయపట్టించారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ తోటి కూడా అడగచ్చు. ఆమె కూడా ఎమ్మెల్యే గురించి నిలబడ్డది. ఆమె గెలుస్తుందో గెలవదో తెలియదు, కానీ ఇలా రౌడీజం చేసుడు పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు నేను స్వయంగా సెక్రటరియట్కు హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలకు భయపట్టించి వాళ్ళ మీద దాడి చేసుడు ఏందండి? మహా దుర్మార్గతనం అనేది. ఇది చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా రౌడీజం చేస్తుంటే ఎప్పటిదాకా రౌడీజం చేస్తూ ఉంటాడు? చెప్పండి, దీనికి ఆన్సర్ ఇవ్వాలి దయచేసి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ జుబ్లీస్లో ఓడిపోతుందని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద రౌడీజం చేసేది ఏందండి? నేను అక్కడ స్పాట్ మీద ఉన్నాను, నేను చూస్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా సునీతమ్మ కూడా అక్కడికి వచ్చారు. మీరు అడగచ్చు. నా దగ్గర 100 మంది సాక్ష్యం కూడా ఉన్నారు. మీరు నా మీద కేసు పెడితే పెట్టుకోవచ్చు. నేను అన్నీ నా దగ్గర సాక్ష్యం ఆధారాలు ఉన్నాయి. నేను కోర్టులో ప్రూఫ్ చేస్తాను. ఎవరైతే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకు క్షమాపణ అడగాలి, తప్పైందని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇది చాలా దుర్మార్గతం చేస్తున్నారు. ఇక్కడ జుబ్లీస్లో బోరాబండ సైడ్ 3లో ఇలా జరిగింది. ఇది దొంగ ఓట్లు వేపించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది మరొక్కసారి ఎలక్షన్ చెయ్యాలి. ఇది ఎలక్షన్ మళ్ళీ పెట్టాలి. ఇది ఎందుకంటే చిటింగ్ చేసి కావాలని చిటింగ్ చేసి భయపడొచ్చి రౌడీజం చేసి ఓట్లు వేపించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు టీఆర్ఎస్ పార్టీ గెలిచేది మాకు ఏ సంబంధం లేదు. ఏ పార్టీతోటి మాకు కాంగ్రెస్ పార్టీతోటి సంబంధం లేదు, బీజేపీ పార్టీతో సంబంధం లేదు, మాకు టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. నేను ఒక సోషల్ వర్కర్ని, ఒక ప్రజాసేవకుని. ఉన్నది తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రౌడీజం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేపించుకున్నారు కూడా. ప్రతి ఒక్క బూత్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రౌడీజం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కార్యకర్తలకు కూడా లోపలికి రానిస్తలేరు, రోడ్ల మీద కూడా నిలబడనిస్తలేరు. పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. వాళ్ళకు అన్యాయం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా వస్తే క్యాండిడేట్కి కూడా చెప్పారు ఇక్కడ ఉండొద్దు, కంప్లైంట్ తీసుకుపోమని కూడా బెదిరించారు పోలీసు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బానిసలు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా చెప్తే అట్లా చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టే పోలీసు వాళ్ళు కూడా వింటున్నారు. ఇది దుర్మార్గతనం అండి, ఇది తప్పండి, ఇట్లా చేయకూడదండి అని అందుకే నేను ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి నేను ఒకటి కంప్లైంట్ ఇచ్చాను. సెక్రటరీకి వచ్చాను నేను. ఎందుకంటే ఇది చీటింగ్ చేసి ఓట్లు వేపించుకుంటున్నారు. ఇది ఎలక్షన్ తప్పు జరిగింది, మళ్ళా ఎలక్షన్ చేపియాలి ఇది. ఎందుకంటే 80% అసలు టీఆర్ఎస్కే రావాలి. అవునండి, ఎందుకంటే ప్రజలు చెప్తున్నారు 80% టీఆర్ఎస్కు రావాలి, 20% కాంగ్రెస్కు రావాలి, 5% బీజేపీకి రావాలి. ఎందుకంటే ప్రజలు అలా కష్టపడుతున్నారు. అలా ప్రజల దృష్టిలో ఒక మంచి కేసీఆర్ అని చెప్తున్నారు. వాళ్ళతో చెప్తున్నారు, మేము కాదు చెప్పేది, ప్రజలు చెప్తున్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా కారే రావాలి. కేసీఆర్ మంచి పని చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మోసాలు చేశాడు, మాకు అన్యాయం చేశారు, మాకు ఏ పనులు చెయ్యలేదని అందరూ ప్రజలు ఇక్కడ ఆరోపిస్తున్నారు. వాస్తవమే కదా.
6 గ్యారంటీ ఇచ్చి 6 గ్యారంటీల ఏమి హామీ అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడిగింది మాత్రమైతే సమాధానం ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పని మంచిగా చేస్తున్నారండి. అవునండి, రౌడీజంగా చేస్తున్నారు, ప్రజలకు భయపట్టిస్తున్నారు, ప్రజలతోటి భయపట్టించి ఓట్లు వేపించుకుంటున్నారు. 15,000 ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారు, 10,000 ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే మీ రేషన్ కార్డు బంద్ చేపిస్తాను, పింఛన్లు బంద్ చేపిస్తాను, కరెంట్లు బంద్ చేపిస్తాను, ఈ స్కీమ్లన్నీ బంద్ చేపిస్తానని భయపట్టించి రౌడీజం చేసి ఓట్లు వేపించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జుబ్లీస్లో. ఇది చాలా తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒప్పుకొని క్షమాపణ అడగాలి జుబ్లీస్ ప్రజలతోటి. ముస్లిమ్స్ వాళ్ళకు అడ్డం దొడ్డం మాట్లాడి ముస్లిమ్స్ వాళ్ళతోటి రౌడీజం చేసుకుంటా ఇది ఓట్లు వేపించుకున్నాడు. ఇది పద్ధతి కాదు. నవీన్ యాదవ్ గెలవాలని ఎన్నో అబద్ధాలు తప్పు చేస్తున్నారు, రౌడీజంగా చేస్తున్నారు, ప్రజల మీద దాడులు చేస్తున్నారు. ఇది తప్పని తెలియజేస్తున్నాను. ఇది ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా తెలియాలి. వీళ్ళు చేసే అవినీతి పనులు అని బయట పెట్టాలి. ఈ వీడియోని లైక్ చేయాలి, ఈ వీడియోని అందరినీ ఫార్వర్డ్ చేయాలి, షేర్ చేయాలని కూడా మీ ప్రజాసేవకుడు మహమ్మద్ చాంద్ పాషా ఆరోపిస్తున్నాడు. జై హింద్, జై తెలంగాణ.